నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 29th క్వశ్చన్. అకార్డింగ్ టు ఇండియాస్ నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి యూజ్డ్ యాజ్ రా మెటీరియల్స్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ బయోఫ్యూయల్స్ అంటున్నాడు. సో 1 నుంచి 6 వరకు ఇచ్చాడు. 1 కసావా, 2 డ్యామేజ్డ్ వీట్ గ్రెయిన్స్, గ్రౌండ్ నట్ సీడ్స్, హార్స్ గ్రామ్, రోటెన్ పొటాటోస్, షుగర్ బీట్. ఎస్, వీటన్నిటిని యూజ్ చేయొచ్చు టు ప్రొడ్యూస్ ద బయోఫ్యూయల్ యాక్చువల్గా. బట్ ఇక్కడ ట్రిక్ చూసారా, క్వశ్చన్లో అకార్డింగ్ టు ఇండియాస్ నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ అంటున్నాడు. జనరల్గా అయితే బయోఫ్యూయల్ని వీటన్నిటి వల్ల ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు వీటన్నిటి ద్వారా, బట్ అకార్డింగ్ టు నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ అడుగుతున్నాడు. కాబట్టి యాక్చువల్గా ఈ పాలసీ ప్రకారం ఈ ఇచ్చిన ఆప్షన్స్లో గ్రౌండ్ నట్ సీడ్స్ నుంచి కానీ లేదా 6th ఆప్షన్ షుగర్ బీట్ నుంచి బయోఫ్యూయల్ తీయకూడదు అనమాట. ఎందుకంటే దే ఆర్ మీన్డ్ ఫర్ కమర్షియల్ అండ్ ఫుడ్ పర్పసెస్ అనమాట. సో ఇచ్చిన ఆప్షన్స్లో అవి ఎలిమినేట్ చేసి వచ్చిందే మన కరెక్ట్ ఆన్సర్ యాజ్ పర్ ద కీ. సో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఇలాంటివి ఏంటంటే బౌన్సర్ క్వశ్చన్స్. ఇలాంటివి మీకు పాలిటీలో కూడా ఎలా తగులుతాయంటే, క్వశ్చన్లో ఇస్తాడు అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ సో అండ్ సో అంటాడు. సో ఆ సో అనే స్టేట్మెంట్లో కరెక్టే అవుతుంది జనరల్గా అయితే, బట్ ఆ ఎగ్జామినర్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని అన్నాడు కదా, అక్కడే బౌన్సర్ మీకు పడుతుందన్నమాట. మీరు సగం చదివి ఆ ఆన్సర్ పెట్టేశారంటే బ్యాక్ ఫైర్ అవుతుందన్నమాట. కాబట్టి ఎక్కడ బౌన్సర్ ఇచ్చాడనేది కూడా మీరు ఐడెంటిఫై చేయాలి. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఫ్యూచర్ ఆఫీసర్స్ బేసికల్లీ. ఎందుకంటే ఎన్నో హరీబరీస్ ఉంటాయి కదా డైలీ టాస్క్స్లో ఫర్ ద పబ్లిక్ ఆఫీసర్, పబ్లిక్ సర్వెంట్ ఆబ్వియస్లీ. సో కాబట్టి మనకి ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలన్నమాట. అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ అంటున్నాడా, లేదా ఇన్ దిస్ కేస్ అకార్డింగ్ టు ద నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ అంటున్నాడా. సో ఈ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కూడా ఉండాలన్నమాట. క్వశ్చన్ నెంబర్ 2. విత్ రెస్పెక్ట్ టు గ్రీన్ హైడ్రోజన్ consider the following statements. Statement 1, it can be used directly as a fuel for internal combustion. So can be antunnadu. Yes, possible. Second statement, it can be blended with natural gas and used as fuel for heat or power generation. Can be blended ante yes, idi kuda correct. Statement 3, it can be used in the hydrogen fuel cell to run vehicles. Yes, idi kuda correct. So ikkada chusara possibility no question. So idi correct. All the 3 statements are correct. Question number 17. With reference to the fly ash produced by the power plants using coal as fuel, which of the following statement is or are correct? Statement 1, fly ash can be used in the production of bricks for building construction. Yes, waste to utilization అంటారు చూసారా, ఆ కాన్సెప్ట్ ఇది. ఫ్లై యాష్ని బ్రిక్స్లో కన్స్ట్రక్షన్లో వాడచ్చు అంట. ఎస్, పర్యావరణానికి మంచిదే కదా. సెకండ్ది, fly ash can be used as a replacement for some of the Portland cement contents of concrete. Yes, దీన్ని కూడా వాడుకోవచ్చు బ్రిక్స్ లాగే. Statement 3, fly ash is made up of silicon dioxide and calcium oxide only and does not contain any toxic element. చూసారా ఎంత ఎక్స్ట్రీమ్గా ఉంది స్టేట్మెంట్. ఫ్లై యాష్లో టాక్సిక్ ఎలిమెంటే ఉండదంట. అట్లా ఉంటుందా? ఏదో చిన్న పార్టికల్ అయినా ఉండొచ్చు కదా టాక్సిక్ ఎలిమెంట్. కాబట్టి స్టేట్మెంట్ 3ని తీసేస్తే అట్లీస్ట్ మనకు ఆప్షన్ సి అండ్ డి ఎలిమినేట్ అయిపోతాయి. సో అట్లీస్ట్ మనకు 50% ఆన్సర్ని డిరైవ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా యూ ట్రై టు గెట్ ఆల్ ద ట్రిక్స్ అండ్ టిక్స్ యూస్ఫుల్ ఫర్ యూర్ సెల్ఫ్.